హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ 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 అనకాపల్లి మూకాంబిక అమ్మవారి ఆలయం అయితే ఈరోజు అంగరంగ వైభవంగా అయితే ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్కి హాజరైన మన ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే కొంతాల రామకృష్ణ దంపతులు. ఈరోజు ఓపెనింగ్ కాకముందే అంటే నిన్న మన కసింకోటకి చెందిన శ్రీ ఏజేటి రామానుజాచార్యులు, అదే మన ఏపీ ఆగమశాస్త్ర ఎగ్జామినర్, ఇంకా వారి కుటుంబ సభ్యుల ద్వారా కలశ పూజ అదేవిధంగా ఈరోజు పొద్దున్న స్థాపించడం అయితే జరిగింది. పాత బాల ఆలయం నుంచి అమ్మవారిని కొత్త ఆలయాల్లోకి వీళ్ళు శాస్త్రోభంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అయితే తీసుకుని వచ్చారు. కలశాలకి పూజ అయిన తర్వాత స్థాపించడానికైతే ముందు ఇలాగా భక్తులు కూడా, అంటే సామాన్య భక్తులు కూడా తన కోరిక మేరకు కలశాల మీద అభిషేకం చేసేలాగా ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఎంత చక్కగా వీటి మీద పసుపు కుంకుమ నీళ్లు చల్లుతున్నారో మనం ఇక్కడ అయితే చూడవచ్చు. అమ్మవారి గుడికి ముందున్న మెయిన్ గోపురం అయితే కలశ స్థాపన అయితే జరుగుతున్నది. అది మీరు డ్రోన్ షాట్లు అయితే చూడొచ్చు. గుడి ప్రాంగణంలో వివిధ వేషధారణ, అలాగే డప్పులు ఢోలుతో అయితే అమ్మవారి గుడి ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టు శివాజీ డప్పు, తప్పెడగుళ్ళు, నేల వేషాలు, ఇంకా మరెన్నో కల్చరల్ ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని మీరు ఈ వీడియోలో అయితే చూడగలరు. గత 3 రోజులుగా ఆలయ ప్రాంగణంలో అయితే శ్రీ లలితా సహస్రనామ పారాయణం, అదేవిధంగా చండీ యాగం అయితే జరిగింది. డ్రోన్ షాట్ ద్వారా మీకు కొత్త ఆలయం ఎంత గ్రాండ్గా ఉందో చూపించడానికి అయితే ట్రై చేశాను. చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఈ నెల అంటే మార్చ్ 17, 2026 నుంచి ఏప్రిల్ వచ్చే నెల 17 దాకా 1 మంత్ గ్రాండ్గా మూకాంబిక అమ్మవారి జాతర అయితే జరగబోతున్నది. లాస్ట్ ఇయర్ నుంచే మన సీఎం గారు అయితే దీన్ని ప్రారంభం చేశారు. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఇది ఎన్టీఆర్ స్టేడియం అయితే జరగనుంది. మన మూకాంబిక జాతర అంటేనే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కొరకు అనకాపల్లి రైల్వే స్టేషన్, అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం దగ్గరలోనే లాడ్జ్ ఫెసిలిటీ, అలాగే ఆలయ ప్రాంగణంలోనే సత్రం అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడైతే మనం రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఆలయంలో ప్రతి మధ్యాహ్నం మనకి అన్నదాన సదుపాయం అయితే ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.